ఫస్ట్ విషయానికి వస్తే అసలు మంత్రివర్గ విస్తరణ అనేటువంటిది దాన్ని ఎలా చూడాలి? వాస్తవానికి కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చాలా మనం ముందే మన వీటాక్స్లోనే ఎవరెవరికి అవకాశాలు ఉంటాయి ఏంటి అనే దాని మీద కూడా మనం గతంలో ఒకసారి చర్చించాం. అయితే అది ఆ తర్వాత కొంత సద్దుమడిగింది. ఈలోపు ఏంటంటే అనూహ్యంగా కాక్రోచ్ ఉద్యమం తెర మీదకి రావటం, ఆ తర్వాత ఏమో మళ్ళీ ఇప్పుడు ఆ వార్త మళ్ళీ ఉద్యమం తర్వాత మళ్ళీ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల సమయంలో అయితే మంత్రివర్గ విస్తరణ అనేటువంటి పునర్వ్యవస్థీకరణ కానీ విస్తరణ అనాలో దాన్ని ఏదైనా కూడా అది ఉండదు. అది అయిన తర్వాత ఉంటుంది. అయిన తర్వాత ఎందుకు ఉంటుంది అనేది ఇక్కడ ముందు ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఏంటన్నట్లయితే, సరే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈయనకి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. అది అంతే తప్ప ప్రత్యేకంగా ఎవరికి ఇవ్వాలి. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఏంటంటే ఆయనకు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. మరి పునర్వ్యవస్థీకరణలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అన్నట్లయితే, మోదీజీ మూడోసారి మళ్ళీ ప్రధాని అయిన తర్వాత దాదాపుగా సహాయ మంత్రులు కానీ స్ట్రైట్ మంత్రులు కానీ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ మొత్తం 72 మందితో ఆయన మంత్రివర్గం అనేటువంటిది ఏర్పాటైంది. ఈ 72 మందిలో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. తర్వాత ఏంటంటే ఈయన రణ్వీత్ సింగ్ బిట్టు ఆయన రాజీనామాను జూలై 24వ తారీఖు నాడు ఆమోదించినటువంటి పరిస్థితి. సో ఇట్లా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు బిట్టు కానీ తర్వాత జార్జ్ కురియన్ ఆయన టెన్యూర్ కూడా అయిపోవడంతో ఆయన రాజీనామా అనేటువంటిది మళ్ళీ తిరిగి ఆయన్ని రివైవ్ చేసే పరిస్థితులు కనిపించట్లేదు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే 3 ఖాళీలు అనేటువంటి ఏర్పడినాయి. ఈ 3 ఖాళీలతో పాటుగా ఇంకా అసలు మొత్తం పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది చాలా పెద్ద స్థాయిలో చేయాలనేటువంటిది. ఎందుకంటే ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరుగుతాయి. ఆగస్టు 13 తర్వాత ఈ నిర్ణయం అనేటువంటిది ఉంటుంది. ఇది చాలా ఆసక్తికరమైనటువంటిది. అంటే ఆగస్టు 13 తర్వాత జరిగేటువంటిది మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. అంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. మనం ఇదే విషయాన్ని కూడా గతంలో చర్చించాం. ఎందుకంటే అసలు ఈ జంజీ ఉద్యమం ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ఉధృతంగా రావడానికి ముందే ఈ ప్రభుత్వం మీద యువతలో ఒక తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు ఏర్పాటయ్యాయి. ఈ నిరాశను పారదోలాలంటే యువతకు పగ్గాలు అప్పచెప్పాలి. పగ్గాలంటే కేవలం ప్రధానమైనటువంటి పగ్గాలు అనుకోబాకండి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. యువతకి కొంత ప్రాధాన్యం ఇవ్వాలి ఈ మంత్రివర్గంలో అనే దాని మీద కసరత్తు చేస్తా ఉన్నారు. మరి ఈ కసరత్తులో 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి చాలా మందికి కూడా ఉద్వాసన పలకాలి అనేటువంటిదే ఒక నిర్ణయం. ఇక 3వ కారణం ఏంటంటే, ప్రధానమైనటువంటి కారణం ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తున్న పాట. సో ఉత్తరప్రదేశ్ జాతీయ రాజకీయాలకి కీలకమైంది కాబట్టి లోక్సభలో అత్యధిక స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇక్కడ. సో వీళ్ళకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని మీద చాలా గట్టిగా కసరత్తు చేస్తున్నారు. యూపీకి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఎవరికి ఇవ్వాలి? మరి ఇక్కడ సామాజిక వర్గాలుగా పరంగా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఇటు దళితులకి ఇవ్వాలి, ఓబీసీలకు ఇవ్వాలి, యువతకి ఇవ్వాలి, మహిళలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా వాళ్ళకి పెద్ద కసరత్తుగానే చెప్పాలి. 4వ కారణం ఏంటంటే, ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం నిజానికి వాళ్ళకి అవసరం లేకపోయినా గతంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిపారు కాబట్టి ఆ మిత్రులకి వాళ్ళకి కూడా కొంత ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం, జేడీయూ, శివసేన, ఈ ఎల్జేపీ ఇంకా ఇతర పక్షాలన్నీ కూడా ఉన్నాయి కదా. సో వాళ్ళకి కూడా ఇక్కడ కొంత భాగస్వామ్యం ఉండాలి. ఇదంతా కూడా మొత్తం ఓవరాల్ కసరత్తులో చూసుకున్నట్లయితే ఎవరిని తీసేయాలి అనుకుంటున్నప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట చాలా అత్యంత కీలకంగా మోదీజీ ప్రభుత్వంలో టాప్ మోస్ట్ పొజిషన్స్లో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ఆవిడికి ఈసారి మరి ఉద్వాసన తప్పదు అనేటువంటిది బలంగా వినిపిస్తుంది. ఆయన స్థానంలో ఈ పీయూష్ గోయల్కి ఇస్తారు అని చెప్పని ఎవరు ఈయన తర్వాత మాజీ ఆర్బీఐ గవర్నరే కాకుండా ప్రస్తుతం ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా కార్యదర్శిగా ఉన్నటువంటి శక్తి కాంతాదాస్ పేరు కూడా ఇక్కడ వినపడుతుంది. శక్తి కాంతాదాసు ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య విధానం, బ్యాంకింగ్, ప్రభుత్వ నిర్వహణ వీటన్నిటిలో ఆయనకి అపారమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఈ దేశానికి అదే కాబట్టి ఆయనకి ఇవ్వాలి అనేది కూడా వినిపిస్తూ ఉంది. ఇక అనురాగ్ ఠాకూర్ని తిరిగి మంత్రివర్గంలో తీసుకోవటం, మేరట్ ఎంపీ అరుణ్ గోయల్కి అవకాశం ఇవ్వటం, బీజేపీలో చేరినటువంటి రాఘవన్ చద్దా లేదా ఇతర మాజీ ఆప్ నేతలకు ఏమైనా ఇవ్వాలా,
పంజాబ్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని. సో ఇన్ని రకాల ఓవరాల్గా ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది ఒకటైతే, ఇక్కడే ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటిది ఏంటంటే అత్యంత కుడి భుజంగా, అత్యంత విశ్వాసపాత్రుడిగా లేదా సన్నిహిత మిత్రుడిగా మెలుగుతున్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఉప ప్రధాని, అసలు ఉప ప్రధాని అనేటువంటి పోస్ట్ ఆయన పీకి పారేశాడు. ఈ 3 టెన్యూర్స్లో కూడా ఎప్పుడు లేదు. అంతకుముందు ఎల్కే అద్వానీ వాజ్పేయి ప్రభుత్వంలో ఆయన ఉన్నారు, కానీ ఇప్పుడు అసలు ఆ పరిస్థితే లేదు. అలాంటిది మళ్ళీ తిరిగి తెర మీదకి వచ్చినప్పుడు ఇక్కడే కొన్ని స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. ఏంటంటే అసలు ఈ పాటిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగేది, ఉన్నటువంటి ఒక ఫైన్ మార్నింగ్ నాకు ఉప ప్రధాని పదవి కావాలి అని చెప్పని అమిత్ షా గట్టిగా మోడీ గారిని కోరడంతో ఆయన షాక్కి గురయ్యాడని, తర్వాత సర్దుకున్న తర్వాత దాని ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది మాట్లాడుకున్న తర్వాత కొంత దానికి అప్పటికప్పుడు వాయిదా వేశారనేది వినిపిస్తున్నటువంటి మాట. ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ ఢిల్లీ వర్గాల బోగట్ట. ఎందుకు అంటే ఇద్దరికి కూడా ఒక ప్రధానమైనటువంటిది ఏంటంటే మరొకసారి ప్రధాన మంత్రి పదవిని చేపట్టాలి అనేటువంటిది మోడీ గారి అభిలాష అయితే, అది సాధ్యం కాదు అని ఆర్ఎస్ఎస్ ఇతర శ్రేణులు గనక ఒకవేళ ఆ విధానాలని గట్టిగా పట్టుపట్టినట్టయితే అప్పుడు తన మనిషిగా అమిత్ షా ఉండాలి. కానీ అక్కడ అసలు ఆ ప్లేస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ కూడా ఖచ్చితంగా ఇతనికి ఇవ్వాలి అనేది యోగి ఆదిత్యనాథే తమకు సరైనటువంటి అభ్యర్థిని అనుకుంటున్నటువంటి తరుణంలో యోగి ఆదిత్యనాథ్కి అక్కడ ఆ ప్లేస్ దొరకకుండా ఫుల్ఫిల్ చేయాలన్నట్లయితే ముందుగానే ఉప ప్రధాని పదవిని అమిత్ షాకి రిజర్వ్ చేసేస్తే ఆ ఇబ్బంది ఉండదు అనేటువంటిది కూడా ఆ పార్టీలో ఇది అవుతుంది. అంటే మొదటిసారిగా బీజేపీ కూటమిలో కొంత అంతర్గతంగా కొంత లుకలుకలు అనేటువంటి బయటపడుతున్నాయి అనేది చూడాలి. ఇది వానికి సంబంధించింది. సో ఇది నాకున్నటువంటి విశ్లేషణ. మరి దీని మీద ఇంద్రనీల్ గారు ఏం చెప్తారనేది విందాం. జనరల్గా కేంద్ర క్యాబినెట్లో వేకెన్సీస్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ వాటిని అయితే ఫిల్ చేయాలి. వాటితో పాటు ఏంటి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉంది